కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని ఏఐసీసీ అబ్జర్వర్ మహేంద్రన్ అన్నమయ్య జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాజుల భాస్కర్ తెలిపారు. శుక్రవారం రాజంపేట బైపాస్ రోడ్లోని జీకేఎస్ఆర్ కళ్యాణ మండపంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆదేశాల మేరకు సంఘటన సృజన్ అభియాన్ సంస్థాగత నిర్మాణ కార్యక్రమం నిర్వహించారు. This process is going all over Andhra Pradesh to reconstruct our party from district level to booth level. On the process, first we are trying to get a new DCC. Even the existing DCC president can also be giving application, and after getting all application, I will be here till 4th of this month, and we will get a detailed interview the applicant. And we are taking the opinion of the Karyakartas from the grassroots level, and accordingly the new BCC will be announced very soon. And that means you should not think that the existing president is going out of the post. He will also be considered, and whoever new people who is giving application also will be taken into the consideration. Thank you. రాజంపేటకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఏఐసీసీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు రాజంపేటకు ఏఐసీసీ అబ్జర్వర్ అయినటువంటి కె మహేంద్రన్ గారు రావడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి మన జిల్లా అధ్యక్షుడు గాజుల భాస్కర్ గారు రావడం జరిగింది. కానీ అందరి దగ్గర కూడా కార్యకర్తల దగ్గర నుంచి ఎవరన్నా డీసీసీ అధ్యక్షులుగా ఉండాలి అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళను అప్లికేషన్లు తీసుకొని వాళ్ళందరి యొక్క ఇంటర్వ్యూ తీసుకొని ప్రతి ఒక్కరు కూడా సంస్థాగతంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావాలి. ఇది ఏదో ఎక్కడో కూర్చొని ఒక అభ్యర్థిని ఎన్నుకునేటువంటి విధానం కాకుండా ప్రజల నుంచి ఖచ్చితంగా ఇతనైతే నాయకుడిగా పనికొస్తాడు, పార్టీ బలోపేతం అవుతుందనేటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఒక మంచి నిర్ణయం తీసుకునింది. దీనికి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా అన్ని పార్టీలు కూడా దీన్ని అప్రిషియేట్ చేస్తాయి. కార్యకర్తలు కూడా ఒక ఆనందదాయకంగా ఉంటుంది. ప్రతి కార్యకర్త కూడా హక్కు అనమాట. నేను జిల్లా అధ్యక్షుడు ఉండగలుగుతాను అనేటువంటి స్టేజ్ ఉంటే గన తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అటువంటి అవకాశం కల్పించారు. నిజంగా కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ప్రజాస్వామ్యంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో మాత్రమే ప్రజాస్వామ్యం ఉంటుంది. ప్రతి ఒక్కరూ అడిగేటువంటి హక్కు ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అన్ని మండలాల అధ్యక్షులు కూడా వచ్చారు. అందరూ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తుల్లో రాజంపేట నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పార్లమెంట్ అధ్యక్షుడిగా నేను ఇవ్వడానికి రిప్రజెంటేషన్ సిద్ధంగా ఉండి అప్లికేషన్